సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బైపాస్ పై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో 6 దుర్మరణం చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయి. కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్ తన రెండవ కుమార్తె జల్లా లాస్యకు చెవులు కుట్టించేందుకు హైదరాబాద్ నుంచి 10 మంది కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ దగ్గరలోని గుణదల చర్చికి బయలుదేరారు. ఈ క్రమంలో కోదాడ బైపాస్ లోని దుర్గాపురం స్టేజ్ వద్దకు రాగానే జాతీయ రహదారి పక్కనే నిలిపి ఉన్న లారీని బలంగా కారు ఢీకొట్టింది. అక్కడికక్కడే 6 మృతి చెందారు. మరో 4కి తీవ్ర గాయాలు కావడంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు జల్లా శ్రీకాంత్, లాస్య, మణిక్యమ్మ, చంద్రారావు, స్వర్ణ, కృష్ణంరాజులుగా గుర్తించారు. క్షతగాత్రులు నాగమణి, లావణ్య, కౌశిక్, కార్తిక్లు కోదాడలో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఒకే కుటుంబం కావడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో 10 నిమిషాల్లో మృతుడు శ్రీకాంత్ స్వస్థలంకు చేరాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లాగితే వచ్చేస్తుంటారు కూడా సార్. వందలోనే ఉంది బండి వందంటే అదేవిధంగా మా చెల్లి వాళ్ళ భర్త వాళ్ళ పాపతో ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. చిన్న పాప చెల్లి వాళ్ళ చిన్న పాపకి చెవులు కుట్టించాలని అంటూ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి విజయవాడ ఎక్కడికి పోతున్నారు? విజయవాడ గుందలు వెళ్తున్నారు. చిన్న పాపకి లావణ్య చిన్న పాపకి చెవులు కుట్టించిన ఫంక్షన్ పెట్టుకున్నారు. నిజానికి మేము కూడా వాళ్ళతో కలవాల్సి ఉన్నాం. నాకు ఫోన్ చేశారు దీనికంటే 4:30 ఫోన్ చేశారు. వస్తున్నాం చిలకల వరకు రావాలని. బయలుదేరి వచ్చాడు. ఒక పావుగంటలు మళ్ళీ ఫోన్ చేసి 20 ఎవరు చెప్పారు తెలియదు కానీ అమ్మారు ఫోన్ చేసి చెప్పారు ఇలా చనిపోయారు. మాకు ఫస్ట్ ఎప్పుడు వచ్చి ఇద్దరని చెప్పి తెలిసి అంతా ఒకే కుటుంబం ఉంది. ఒక నల్లుడు అన్నాడు. వీళ్ళంతా ఒక 5 ఇప్పుడు చనిపోయిన 4 గోవిందపురం. శ్రీకాంత్ అన్నతను అల్లుడు, వాళ్ళ చిమిరాల పాపది వాళ్ళ పాప లాస్ట్ అది చిమిరాల. ఓకే సైడ్ అయింది కదా. పోతుంది